గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన సెకండ్ ఇయర్ ఫిజిక్స్ క్లాస్లో ప్రవాహ విద్యుత్ పాఠ్యాంశంలో క్లాస్ 14ని మనము ఈరోజు చెప్పుకుందామండి. క్లాస్ 13లో కొన్ని సర్క్యూట్స్ ఉపయోగించుకొని మనము సొల్యూషన్ చేసామండి. ఈరోజు క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రయత్నించేద్దాం. ఏంటి ప్రాబ్లం చూడండి. స్థిరమైన వోల్టేజ్ జనకానికి సమాంతరంగా కలిపిన రెండు బల్బుల నిరోధాల నిష్పత్తి 1:2. వాటిలో దుర్వ్యయమయ్యే సామర్థ్యాల నిష్పత్తి ఎంత అని మనకి ప్రాబ్లం అడుగుతున్నాడండి. సొల్యూషన్ చూడండి. మనకి ఇచ్చిన దత్తాంశం ఏంటమ్మా? నిరోధ నిష్పత్తి R1/R2 1/2. మనకి దత్తాంశంలో ఇచ్చిందమ్మా R1/R2 1/2. మనకి పవర్ కన్జంప్షన్ కావాలండి. పవర్ V²/R ఫార్ములా అండి. పవర్ V²/R. బల్బులు ఎలా కలిపాడమ్మా? సమాంతరంగా కలిపాడు. ఎప్పుడైనా సమాంతర సంధానంలో మనకి సమాంతర సంధానంలో V స్థిరం అండి. ఎవరు స్థిరమమ్మా? V స్థిరం. సమాంతర సంధానంలో V స్థిరం. V స్థిరం అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందమ్మా? అంటే ఇక్కడ మనకుండే ఫార్ములా ఏమవుతుందమ్మా? ఇక్కడ పవర్ V²/R కాబట్టి V స్థిరం కాబట్టి P is inversely proportional to R. P is inversely proportional to R. P is inversely proportional to R. ఓకేనమ్మా? రైట్. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? P1 R1 P2 R2. మనకి ఏం కావాలమ్మా? సామర్థ్య నిష్పత్తి కావాలి. అంటే P1/P2 కావాలి. P1/P2 R2/R1 అవుతుంది. R2/R1. మనకి లెక్కలో ఏముందండి? R1/R2 ఉంది. R1/R2 ఎంతమ్మా? 1/2. R2/R1 కాబట్టి ఏమవుతుంది? R2/R1 2/1. అంటే ఇక్కడ 2/1. అంటే పవర్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ P1/P2 2/1 అండి. P1/P2 2/1. ఇది సమాంతరంగా కలిపిన రెండు బల్బుల నిరోధ నిష్పత్తి 1:2 అయితే దుర్వ్యయమయ్యే సామర్థ్య నిష్పత్తి ఎంత అవుతుందమ్మా? 2/1. ఇది ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం 2 చూడండి. 25 వాట్స్ 200 వాట్స్ రేటింగ్ ఉన్న రెండు 120 వోల్ట్ బల్బులను శ్రేణిలో కలిపారు. వాటిలో ఒక బల్బు దాదాపు వెంటనే కాలిపోతుంది. ఏ బల్బు కాలిపోతుంది, ఎందుకు కాలిపోతుందో మనకు తెలియాలి. అంటే మనకి రెసిస్టెన్స్ తెలిస్తే ఆ బల్బు తాలూకు ఎందుకు కాలిపోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించండి. రెసిస్టెన్స్ అంటే నిరోధం అని. నిరోధానికి సూత్రం ఏంటంటే నిరోధము R V²/P. R V²/P. ఇప్పుడు బల్బ్ 1 చూద్దామండి. ఫస్ట్ బల్బ్కి పవర్ ఎంతమ్మా? 25 వాట్స్. P 25 వాట్స్. వోల్టేజ్ V విలువ 120 వోల్ట్. ఇప్పుడు దీనికి R పెట్టాలమ్మా. ఇది P1, ఇది V1 అయితే R1 V1²/P1. V1 ఎంతమ్మా? 120. 120 × 120 బై P1 ఎంతమ్మా? 25. P1 ఎంతమ్మా? 25. ఇప్పుడు చూడండి. 5×5 25. 5×24 120. 5×1 5. 5×24 120 120 కదమ్మా. 25 100, 4 20, 100 + 20 120. ఓకేనమ్మా. 24 676 అండి.
676 ఓం ఉంది. 676 ఓం. ఓకే. బల్బు 1 యొక్క నిరోధం ఎంతమ్మా? 676 ఓం. ఇప్పుడు బల్బు 2 చూడండి. బల్బు 2 ఏంటమ్మా? దాని యొక్క పవర్ ఎంతమ్మా? 25 వాట్స్. బల్బు 2 యొక్క పవర్ ఎంతమ్మా? 200 వాట్స్. 200 వాట్స్. రెండు బల్బులకి వోల్టేజ్ ఒకటే ఇచ్చాడండి. అప్పుడు V2 120 వోల్ట్స్. మనకి ఇక్కడ ఏం కట్టాలమ్మా? R2 కట్టాలమ్మా. R2కి ఫార్ములా ఏంటమ్మా? V2² బై P2. సో R2 V2² అంటే 200 120 into 120. P2 ఎంతమ్మా? 200. 0 0 0 0 పోతుంది. 2 ఒకట్ల 2 ఆరుల 12 ఆరుల 72 ఓమ్స్. ఇక్కడ R2 విలువ 72 ఓమ్స్ అండి. R1 విలువ R1 76 ఓమ్స్. R1 గ్రేటర్ దెన్ R2 కావున బల్బ్ 1 అనేది వెంటనే కాలిపోతుంది. బల్బ్ 1 వెంటనే కాలిపోతుంది. ఓకేనమ్మా? ఇది R1 గ్రేటర్ దెన్ R2 కాబట్టి బల్బ్ 1 వెంటనే కాలిపోతుంది. ఓకేనమ్మా? ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా మనకి పవర్ కన్వర్షన్ డిపెండ్ అయ్యే ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 3 చూడండి. 220 వోల్ట్ వద్ద 100 వాట్ 220 వోల్ట్ వద్ద 60 వాట్ రేటింగ్ గల రెండు బల్బుల్ని 220 వోల్ట్ గల సరఫరాకు సమాంతరంగా కలిపారు. సరఫరా తీగ నుంచి ఎంత విద్యుత్ ప్రవాహం తీసుకుంటుంది? ఇది చక్కటి సమస్య అండి. మనకి రెండు బల్బులు తీసుకున్నాడు. ఒక బల్బు 100 వాట్స్ బల్బ్ అండి. ఇది 100 వాట్స్ బల్బు. ఇంకో బల్బ్ ఎంతమ్మా? 60 వాట్ బల్బ్ అండి. ఒకటి 100 వాట్, ఇంకోటి 60 వాట్. దీన్ని సరఫరాకు సమాంతరంగా కలిపారండి. దేనికి కలిపేది? సరఫరా సప్లై అండి. సప్లైకి ఇలా రాసుకుంటూ బాగుంటుంది. ఇలా ఆ సప్లై తాలూకా వోల్టేజ్ 220 వోల్ట్స్కి కలిపారు. ఓకేనమ్మా? ఇప్పుడు సరఫరా తీగ నుంచి ఎంత విద్యుత్ ప్రవాహం తీసుకుంటుంది? మనకి I కావాలి. నేరుగా Iని లెక్కించలేమండి. ముందు ఈ బల్బు యొక్క నిరోధము R1 అనుకుందామండి. ఈ బల్బు యొక్క నిరోధము R2 అనుకుందామండి. నిరోధము బల్బు యొక్క నిరోధమైన లేకపోతే తీగ నుంచి ప్రవహించే నిరోధమైన ఒకటే. ఇక్కడ ఎంత విద్యుత్ ప్రవాహం తీసుకుంటే ఈ రెండు ఫస్ట్ మనకి ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి. ఈ ప్యారలల్ ఉండే రిజల్టెంట్ వాల్యూ అంటే నిరోధాల సమాంతర సంధానం యొక్క ఫలితం తెలుసుకొని ఫలిత విలువ ఇక్కడ V పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ రెండింటినీ మనం తీసుకొని ఓమ్స్లా ఉపయోగించుకొని Iని మనము లెక్కించవచ్చు. అయితే ఇక్కడ ఏం చేయాలి? మనం ఇక్కడ ఫస్ట్ R1 R2 ఫైండ్ అవుట్ చేయాలి. బల్బు 1 అండి. బల్బు 1 V1 వాల్యూ ఎంతమ్మా? 220 వోల్ట్స్ అమ్మా. పవర్ P1 వాల్యూ 100 వాట్స్. మనకి ఫార్ములా ఏంటమ్మా? P V2/R. కాబట్టి R V2/P అంటే V12/R1 V12/P1. V12/P1. V1² వాల్యూ ఎంతమ్మా? 220 into
220/100. ఇది బల్బ్ 1. నెక్స్ట్ బల్బ్ 2. బల్బ్ 2కి V1 వాల్యూ ఎంతమ్మా? 220 volts. మరి పవర్ వాల్యూ 60 watts అండి. 60 watts. R2 కట్టాము. R2 ఫార్ములా ఏంటమ్మా? R2 is equal to V2 square by P. V2 square అంటే 220 into 220 by P2 60 ohms. 60 ohms. ఇప్పుడు మనము లెక్కించవలసిన విషయం ఏమిటంటే R1 మరియు R2లు ఎలా ఉన్నాయంటే సమాంతరంగా ఉన్నాయి కాబట్టి సమాంతర సంధానం ద్వారా ఫలిత నిరోధం కనుక్కోవాలి. ఫలిత నిరోధము R suffix P is equal to R1 into R2 by R1 plus R2. R1 plus R2. R1 అంటే ఎంతమ్మా? V1 square by P1 plus R2 ఎంతమ్మా? V2 square by P2 whole by R1 ఎంతమ్మా? V1 square by P1 plus R2 ఎంతమ్మా? V2 square by P2. ఓకే, ఇప్పుడు మనము లెక్కని గమనించండి. మనకి మీద ఇది ఇంటూ అండి, ఇది ఇంటూ అండి. R1 కాదు కాబట్టి 11లో ఏమొస్తుంది ఆన్సర్ అంటే V1 స్క్వేర్ ఇంటూ V2 స్క్వేర్ బై P1 P2 అండి హోల్ బై. 6లో ఏమొస్తుందంటే P1 P2 ఎల్సిఎం తీసుకుంటే V1 స్క్వేర్ ఇంటూ P2 ప్లస్ V2 స్క్వేర్ ఇంటూ P1 హోల్ బై P1 P2 హోల్ బై P1 P2 ఈజ్ ఈక్వల్ టు ఈ P1 P2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందమ్మా? ఇక్కడ V1 స్క్వేర్ ఇంటూ V2 స్క్వేర్ బై V1 స్క్వేర్ P2 ప్లస్ V2 స్క్వేర్ P1 మిగులుతుంది ఇక్కడ. క్లియర్ అమ్మా? ఇప్పుడు మనము ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫలిత నిరోధము R సఫిక్స్ P ఈజ్ ఈక్వల్ టు V1 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 220 హోల్ స్క్వేర్. V2 స్క్వేర్ అంటే అక్కడ కూడా 220 హోల్ స్క్వేర్ అన్నమాట. హోల్ బై V1 స్క్వేర్ మళ్ళీ 220 హోల్ స్క్వేర్. P2 అండి. P2 విలువ 60 వాట్స్ అండి. 60 వాట్స్ ప్లస్ మళ్ళీ V2 స్క్వేర్ ఎంతమ్మా? 220 స్క్వేర్. P1 ఎంతమ్మా? 100 అమ్మా. P1 100. ఇక్కడ 220 స్క్వేర్ హారంలో రెండు విలువలు కామన్గా ఉంది కాబట్టి మనం బయటకు తీస్తే ఏం మిగులుతుంది? 220 స్క్వేర్ ఇంటూ 220 స్క్వేర్ హోల్ బై 220 స్క్వేర్ కామన్గా తీస్తే 100 ప్లస్ 60 160. 220 స్క్వేర్ ఇంటూ 220 హోల్ బై 160 అండి. 0 పోతుంది. 2 8ల 2 11ల 2 4ల 2 110ల 2 2ల 2 57ల. ఇప్పుడు మనము 55 ఇంటూ 11/2 అండి. 55 ఇంటూ 11/2 55 ఇంటూ 11/2 అంటే 50 11 55 11 55 0 6 6 5 5 6 6. దీన్ని 2 చేత భాగిస్తే 2 3ల 6 పోయింది. మళ్ళీ 6 2 3ల 6 పోయింది. 5 2 2ల 4 1 5 పాయింట్ అంటే 2 3 3 2
7.5 ఓమ్స్ అండి. 3 7.5 ఓమ్స్. సెట్ కదండి, క్లారిటీగా మిస్టేక్స్ అక్కర్లేదు కదా. ఓకే, ఇప్పుడు ఇంకా మనము కట్టవలసింది వలయంలో విద్యుత్ ప్రవాహం. ఓమ్ని ఉపయోగించుకొని వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని మనము లెక్కించాలండి. I is equal to V by R suffix P. R suffix P. V ఎంత ఇక్కడ ఎంత సప్లై ఇస్తుంది ఇక్కడ లెక్కలో మనకి 2 బల్బులు కూడా 220 ఇస్తుంది ఇక్కడ. కాబట్టి 220 by 327.5. ఇప్పుడు దీన్ని మనము క్యాల్కులేట్ చేయాలంటే ఇక్కడ పాయింట్ పోవాలంటే 0 కలపాలండి. 2 2 0 0 by 33275. ఇప్పుడు దీన్ని భాగించేటప్పుడు 1 2 3 4 1 2 3 4 5 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ 4 స్థానాలు ఉన్నాయి. ఈజీగా మనం ట్రై చేస్తాం భాగించడానికి. 2 2 0 0ని 3 3 3 2 7తో భాగించేటప్పుడు పాయింట్ పెడదామండి, 0 వచ్చేస్తుంది. క్లియరా? సరిపోతుందా? ఇక్కడ 7తో పడుతున్నాను కదా, 25 35 3 5 7 49 5 2 7 14 19 7 3 21 22 7 3 21 పట్టదండి. ఇంకో 0 వేయాలి. 0 వేస్తే 0 వేస్తే అప్పుడు 7లో పడుతుంది. 7లో పడుతుంది అంటే 0.07 ఆంపియర్స్. ఓకేనమ్మా? ఇంకా విలువ పెరగవచ్చు మనం అక్కడికి. అది అంటే 2 డెసిమల్స్ వరకు చేసి మనము ఆర్టిసాము. అర్థమైందమ్మా? వలయంలో విద్యుత్ ప్రవాహము ఐ విలువ కనుక్కున్నామండి. 0.07 ఆంపియర్లు వచ్చింది ఎక్కడ లెక్కలో మనకి. ఇది నిరోధాల సమాంతర సంధానం ఆధారం చేసుకుని లెక్కలు పూర్తి చేయడం అనేది జరిగింది. ఒకవేళ చూడండి ఒకసారి. R1 × R2 by R1 + R2 అమ్మ. ఇక్కడ R1 అంటే V1² P1 R2 అంటే V2² P1 V1² P1 + V2² P1. ఇక్కడ లోపల అంతా గుణించేస్తామండి. ఆర్లోకి వచ్చినప్పటికీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ఎల్సిఎం తీసుకొని లెక్క చేసాము. ఇక్కడ P1 P2 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ ఏమిటి ఇక్కడ V1² × V2² V1² × P2 + V2² P1 ఉంది. యాక్చువల్ V1 V2 సమానం కాబట్టి కామన్ తీసేస్తే ఇక్కడ ఏం చెప్తుందమ్మా, 220² / 160 220² / 160 మిగిలింది. దాన్ని క్యాల్కులేట్ చేస్తే ఈ విధంగా మనకు ఆన్సర్ వచ్చింది. ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ అనిపిస్తే నన్ను కన్సల్ట్ చేయండి, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, డౌట్ వస్తే మళ్ళీ అడగండి. ఓకేనమ్మా? ఇక్కడ 4th ప్రాబ్లం చూడండి అమ్మా. 2 ఘటాల ఈఎంఎఫ్లు అంతర్నిరోధాలు వరుసగా 4.5 వోల్ట్ 6 వోల్ట్ 6 ఓం 6 ఓం అని 6 ఓం 3 ఓం. ఈ ఘటాల టెర్మినల్స్ను 18 ఓముల నిరోధంగా తీగతో దంతెండలను 12 ఓముల నిరోధంగా తీగతో కలిపారు. ఈ తీగల మధ్య బిందువులను 24 ఓం నిరోధం గల 3వ తీగతో సంధానం చేస్తుంది. కిర్చాఫ్ నియమాలు ఉపయోగించి 3వ తీగ కొనల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోండి అన్నాడు. ఇక్కడ నేను ఇదివరకే ఈ సర్క్యూట్ని గీయడం జరిగింది, ఒకసారి చూడండి. E1 ఎంతమ్మా, 4.5 వోల్ట్స్, ఇది E1. E2 ఎంతమ్మా, 6 వోల్ట్. ఓకే, 6 ఓములు 3 ఓములు ఘటాల 2 టెర్మినల్స్ కలుపుకున్నాడండి. ఘటాల 2 టెర్మినల్స్ కలుపుకున్నాడు అంటే ఇది E1 ఘటన అయితే దీనికి 2 టెర్మినల్ 6 వోల్ట్. ఫస్ట్ 4.5 ఓమ్స్ కాబట్టి దానికి 6 ఓమ్ నిరోధాన్ని కలిపాము. అంటే అంతర్నిరోధం ఇది. మొదటి ఘటన యొక్క అంతర్నిరోధము 6 ఓమ్. రెండవ ఘటము 6 వోల్ట్కి 3 ఓమ్. 6 వోల్ట్ 3 ఓమ్ జరిగింది.
ఈ ఘటాల రుణ టెర్మినల్స్ను 18 ఓముల నిరోధంగా అంటే 2 టెర్మినల్స్ 18 ఓములు కలపండి. ఇది 2 టెర్మినల్, ఇది 2 టెర్మినల్. ఈ రెండింటిని కలిపి దేనికి కలిపాడండి? 18 ఓముల నిరోధానికి కలిపాడు. అంటే ఇక్కడ 2 టెర్మినల్ని ఇక్కడ 2 టెర్మినల్ తీసుకొచ్చి 2 టెర్మినల్ అంటే నెగిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి 18 ఓములు కలిపాడు తీగతో. కామ ధన టెర్మినల్ను 12 ఓముల నిరోధానికి, ఇది ధన టెర్మినల్ అండి, అలాగే ఇది కూడా ధన టెర్మినల్. ఈ రెండు తీసుకొచ్చి 12 ఓముల నిరోధానికి కలిపారు. ఓకే, ఈ తీగల మధ్య బిందువుని అంటే ధన టెర్మినల్ యొక్క ఈ మధ్య బిందువు ఇక్కడ మధ్య బిందువు తీసుకొచ్చి దేనికి కలిపాడమ్మా? 24 ఓముల నిరోధం గల తీగకి సంధానం చేస్తే ఈ తీగ గుండా వెళ్ళే పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ మనకి కావాలి. కిర్చాఫ్ నియమాలు ఉపయోగించాలి. కిర్చాఫ్ నియమం ప్రకారంగా చూడండి, ఇలా వస్తుంది I1 విద్యుత్ ప్రవాహం, ఇటు నుంచి వెళ్తుంది I2 విద్యుత్ ప్రవాహం. ఇది జంక్షన్, జంక్షన్కి అన్నమా సంధి. సంధిలోకి వెళ్ళే విద్యుత్ ప్రవాహం విలువ సంధి నుంచి బయటకు వచ్చే విద్యుత్ ప్రవాహానికి సమానం. అంటే సంధిలోకి I2 వెళ్తుంది, I1 వస్తుంది, ఇది సంధిలోకి వెళ్తుంది I1, I2 కూడా సంధిలోకి వెళ్తుంది. సంధి నుంచి ఎవరు వస్తుంది బయటికి? ఆ బయటకు వచ్చే విద్యుత్ ప్రవాహం మొత్తం ఎంత అవుతుంది? I1 ప్లస్ I2. అంటే ఈ తీగ యొక్క ఈ తీగలో ప్రయాణించే విద్యుత్ ప్రవాహం ఎంతమ్మా? I1 ప్లస్ I2. మనకి ఇక్కడ ఖచ్చితంగా కనుక్కోవాల్సింది DC తీగల మధ్య ఉండే DC బిందువుల మధ్య ఉండే తీగ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే విద్యుత్ పొటెన్షియల్ డిఫరెన్స్తో కూడుకున్న కిర్చాఫ్ నియమం ఏది అంటే రెండవ నియమం. అంటే రెండవ నియమం ఏం చెప్తుంది? ఏదైనా సమృద్ధ వలయంలో పొటెన్షియల్ భేదాల బీజీ మొత్తం విలువ 0కి సమానము. పొటెన్షియల్ భేదాల బీజీ మొత్తం విలువ 0కి సమానము. ఇప్పుడు చూడండి ఒకసారి, మొత్తం ఒక వలయం తీసుకుందామా? A B C D A వలయం. ఏ వలయం అండి? A B C D A వలయం. ABCDA వలయం. మనం ఎంచుకునే దిశ A నుంచి B, విద్యుత్ ప్రవాహ దిశ B నుంచి A ఉంది. మనం ఆల్రెడీ కిర్చాఫ్ నియమాలు చెప్పుకున్నామండి. A నుంచి Bకి మనం ఎంచుకున్నామండి. ఎంచుకునేటప్పుడు బ్యాటరీ యొక్క మనం ఎంచుకునే దిశ ఏ పొటెన్షియల్ ప్లేట్ వద్ద విడిచిపెట్టి వెళ్తున్నామో దాన్నే మనము గుర్తుగా తీసుకోవాలి. ఇక్కడ ధన పొటెన్షియల్ దాటి రుణ పొటెన్షియల్ విడిచిపెట్టి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకోవాలమ్మా. మైనస్ 4.5 వోల్ట్. ఓకేనమ్మా? ఇక్కడ విద్యుత్ ప్రవాహం ఎంతమ్మా? I1. నిరోధం ఎంతమ్మా? 6 ఓం. ఈ రెండు మల్టిప్లికేషన్ అంటే 4.6 ఇంటూ I1, 6 ఇంటూ I1. ఇక్కడ పొటెన్షియల్ విలువ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలండి? విద్యుత్ ప్రవాహ దిశకు మనం ఎంచుకునే దిశ వ్యతిరేకంగా ఉంటే ప్లస్ తీసుకోవాలి, వ్యతిరేకంగా ఉంటే ప్లస్ తీసుకోవాలి. కాబట్టి ప్లస్ 6I1. ఇక్కడ వస్తుంది A నుంచి Bకి అయిపోయింది, A నుంచి Bకి అయిపోయింది, B నుంచి C, B నుంచి Cలో ప్రయాణించే విద్యుత్ ప్రవాహం ఎంత? I1 ప్రయాణిస్తుంది. విద్యుత్ ప్రవాహ దిశకి మనం ఎంచుకునే దిశ ఎలా ఉంది? వ్యతిరేకంగా ఉంది. కాబట్టి మనం ఎలా ఏం తీసుకోవాలమ్మా? ప్లస్ 18I1. ఓకే, ఇప్పుడు B నుంచి C అయిపోయిందమ్మా. C నుంచి Dకి విద్యుత్ ప్రవాహం ఎంత? I1 ప్లస్ I2. పొటెన్షియల్ వాల్యూ ఎంత? 24 ఓమ్స్. అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ ఏమవుతుంది? పొటెన్షియల్ అవుతుంది. ఇది వోల్టేజ్, ఇది నిరోధం. 24 ఓమ్స్ అనేది నిరోధం. ఈ తీగ నిరోధం ఎంతమ్మా? 24 ఓమ్స్. 24 ఓమ్స్.
విద్యుత్ ప్రవాహం విలువ ఎంతమ్మా I1 ప్లస్ I2. మనం సి నుంచి డి తీసుకుంటున్నాం కాబట్టి మనం ఎంచుకునే దిశ సి నుంచి డి, విద్యుత్ ప్రవాహ దిశ డి నుంచి సి. ఈ రెండు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి పొటెన్షియల్ వాల్యూ ముందు ఏమయ్యాలి అక్కడ ప్లస్ రాయాలి. కాబట్టి ప్లస్ I1 అంటే 24 ఇంటూ I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనము దీన్ని ఈ సమీకరణాన్ని సూక్ష్మీకరిద్దామండి. I1 వద్ద రాయండి. I1 వద్ద రాస్తే ఉంది 6 ప్లస్ 18 ప్లస్ 24 ఇంటూ I1. I2 రాయండి. I2 ఒకటే ఉంటుందమ్మా 24 I2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని అటు తీసుకెళ్తే 4.5. ఈక్వేషన్ నెంబర్ 1 అంటే 6 ప్లస్ 18 24 ప్లస్ 24 48. అంటే మనం ఇంకా ఇది చేస్తే 48 I1 ప్లస్ 24 I2 ఈజ్ ఈక్వల్ టు 4.5. ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఇంకో వలయం ఏది డి సి ఎఫ్ ఈ డి. DCFED వలయం నుంచి కిర్చాఫ్ రెండో నియమాన్ని అప్లై చేస్తున్నాం. దాన్ని లేకపోతే KVL లా అంటారు, కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటారు. దీన్ని కిర్చాఫ్ రెండో నియమం కూడా అంటాము. ఇప్పుడు డి నుంచి సి కి తీసుకుంటున్నాం. మనం ఎంచుకునే దిశ డి నుంచి సి, విద్యుత్ ప్రవాహ దిశ కూడా డి నుంచి సి. కాబట్టి పొటెన్షియల్ పాత్ర మైనస్ వస్తుంది. అక్కడ పడేమవుతుంది అక్కడ మైనస్ 24 ఇంటూ I1 ప్లస్ I2. సి నుంచి ఎఫ్కి నిరోధం లేదు కాబట్టి పొటెన్షియల్ ఉంది. ఎఫ్ నుంచి ఈకి ఏమవుతుందమ్మా విద్యుత్ ప్రవాహం విలువ ఎఫ్ నుంచి ఈకి వెళ్తుంది. మనం తీసుకునే డైరెక్షన్ కూడా ఎఫ్ నుంచి ఈ కాబట్టి 3 ఇంటూ I2. అంటే మనం ఎంచుకునే దిశ విద్యుత్ ప్రవాహం ఒకటైతే ఇటమ్మా మైనస్ కదమ్మా, మైనస్ 3 ఇంటూ I2. ఇక్కడ ఏమవుతుంది పొటెన్షియల్ పాత్ర తీసుకునేటప్పుడు ఏ టెర్మినల్ విడిచిపెట్టేస్తున్నాం అండి, ధన టెర్మినల్ కాబట్టి 6 వోల్ట్. ఇంకెవరున్నారండి ఎఫ్ నుంచి ఈకి అవుతుందండి, ఈ నుంచి డికి. విద్యుత్ ప్రవాహ దిశేదమ్మా ఈ నుంచి డిఏ, మనం తీసుకుని తీసేదమ్మా ఈ నుంచి డిఏ. కాబట్టి పొటెన్షియల్ విలువ నెగిటివ్ తీసుకున్నప్పుడు మైనస్ 12 I2 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 12 I2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనమ్మా రైట్. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిస్తే I1 I2 సూక్ష్మీకరిస్తే ఏమవుతుంది, I1 ఒకటే ఉందమ్మా ఇందులో కాబట్టి మైనస్ 24 I1 అవుతుంది. I2 ఏమయ్యామ్మా ఇక్కడ 12 3 15 4 15 ప్లస్ 24 అండి 39 మైనస్ 39 I2 ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 0. 24 ప్లస్ 3 27 12 39. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఈక్వేషను ఈ ఒక ఆరు తీసుకెళ్ళిపోతే 24 I1 ప్లస్ 39 I2 ఈజ్ ఈక్వల్ టు 6. ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 నుంచి మనం సొల్యూషన్ తేవాలండి. మనకి ఇది 48 I1 ఉంది, ఇక్కడ 24 I1 ఉంది. కాబట్టి బేసిక్ అంశంలో ఈక్వేషన్ 2ని 2తో గుణించేసి ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 కానీ ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1 కానీ తీస్తే మనకు సొల్యూషన్ వస్తుందండి. సమీకరణము 2ని 2 చే గుణించగా, సమీకరణము 2ని 2 చే గుణించగా మల్టిప్లై అండి. అప్పుడు ఏమవుతుంది 48 I1 ప్లస్ 39 78 I2 ఈజ్ ఈక్వల్ టు 12. ఇది ఈక్వేషన్ 3. వాల్యూలో ఈక్వేషన్ 3 వాల్యూ ఎక్కువ ఉంది, ఈక్వేషన్ 1 వాల్యూ తక్కువ ఉంది. కాబట్టి సమీకరణం 3 నుంచి సమీకరణం 1 తీసేస్తే సమీకరణము 3 మైనస్ సమీకరణము 1 చేయగా
సమీకరణం 3 మైనస్ సమీకరణం 1 చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా? సమీకరణం 3 ఎంతమ్మా? 48. సమీకరణం 3 ఎంతమ్మా? 48 I1 ప్లస్ 78 I2 = 12. సమీకరణం 1 ఎంతమ్మా? 48 I1 ప్లస్ 24 I2 = 4.5. దీన్ని మైనస్ చేయమన్నారు కదా, ఒకటి నుంచి ఒకటి. అప్పుడు ఏమవుతుంది? దీని గుర్తు మైనస్, దీని గుర్తు మైనస్, దీని గుర్తు మైనస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 48 I1 నుంచి 1 తీస్తే 0 అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 78 24 తీస్తే 8లో 4 తీస్తే 4, 7లో 2 తీస్తే 5. 54 I2 = 12 నుంచి 4.5 తీస్తే 7.5 తీసుకున్నాము. 7.5 అంటే లెక్క ప్రకారం మనకి ఏమొస్తుంది? ఇక్కడ I2 = 7.5/54. 7.5/54. దీన్ని సొల్యూబుల్ చేయాలమ్మా. అప్పుడు ఏమవుతుంది? సాల్యుబుల్ చేయాలంటే 7.5ని పాయింట్ కావాలంటే 75 అవుతుంది. అప్పుడు 75/540 అవుతుంది. 75ని 540తో భాగిస్తే 0.0 1 540 0 540 1 7 5 ఇస్తే 2 0 3 పడుతుందమ్మా. 3 0 3 4 12 3 5 15 3 5 15 1 16 0 12 తీస్తే 8 9 6 తీస్తే 3 0 9 పడుతుందా? 9 పట్టదు. 7లో 6 పడుతుంది. ఇక్కడ 7.5 సరిపోయిందమ్మా. కరెక్ట్గా రాసిన సరిపోయిందా? ఇది 0 అండి. 12 తీస్తే 8 12 తీస్తే 8 అండి. ఇక్కడ 0 తీసుకుంటే 4 అండి. 4 ఎందుకు? ఇక్కడ 4 ఇక్కడ 10 కదా, అక్కడ 0 ఉంటుంది. 10 అంటే 10 అవుతుంది. 10 తీస్తే 4 అప్పుడు 9 మీద పడవచ్చా? 9 0 9 5 4 36 3 6 9 5 నియర్లీ 0.139 0.139 ఆంపియర్స్. నియర్లీ 0.139 ఆంపియర్స్ అంటే 0.13889 వస్తుంది. దాన్ని మనము సవరించుకుంటే 0.139 ఆంపియర్స్ వస్తుంది. I2 విలువ మనకు వస్తుందమ్మా. I2 విలువ తీసుకొచ్చి సమీకరణం 1లో ప్రతిక్షేపించమనుకోండి. సమీకరణము 1లో ప్రతిక్షేపిస్తే I2ని సమీకరణము 1లో ప్రతిక్షేపిస్తే అప్పుడేమవుతుందమ్మా? 48 I1 ప్లస్ 24 ఇంటూ I2 అంటే 0.139తో గుణిస్తామని =4.5. దీన్ని మనము సాల్వ్ చేస్తే 0.024 ఎంత వస్తుందండి? 0.024 ఎంత వస్తుంది? ఇక్కడ I1 0.024 ఆంపియర్స్. సాల్వ్ చేయండి. తప్పనిసరిగా దీనికి రమారమి ఆన్సర్ మనకు వస్తుంది. లెక్క కట్టి వచ్చి కూడా 24తో గుణిస్తామండి. గుణించి వచ్చిన విలువ దీన్ని తీసేస్తే 40 చేస్తే ఈ విలువ వస్తుందమ్మా. I1 I2 వచ్చాయి. ఇప్పుడు మనకు కావాల్సింది పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ది డిఎన్సి మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. అప్పుడు దాని లెక్క అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ డి అండ్ సి మరి కనుక్కోమంటే డికి సికి మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ అమ్మా. ఇప్పుడు దీని ప్రకారం ఏం చేస్తామంటే ఇక్కడ 24 ఇంటూ I1 ప్లస్ I1 24 ఇంటూ I1 అంటే ఎంతమ్మా? 0.024 అండి. ప్లస్ I1 అంటే 0.139 అండి. ఈ రెండు కలపాలండి. 0.139
0.024ని 0.139తో కలిపితే 9 4 13 4 2 6 1 0.163 అండి. దీన్ని 24తో గుణించకండి. 4 3 12 4 6 24 1 25 2 5 4 4 2 6 సారీ 2 3 6 2 6 32 అంటే 2 11 9 1 2 3 3.912 వోల్ట్ అండి. ఇది రామారని సరైన జవాబుగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ I1 విలువ నేను నేరుగా వేశాను, మీరు క్యాల్కులేట్ చేస్తే ఈజీగానే వస్తుంది. ఓకేనమ్మా. మరి ఈరోజు క్లాస్లో ఒక 4 ప్రాబ్లమ్స్ మనము చెప్పుకోవడం జరిగింది. ర్యాపిడ్ క్లాస్లో మనము మీటర్ బ్రిడ్జ్ అనే ఒక ప్రాక్టికల్ కాన్సెప్ట్ని, అంటే మనకి ప్రాక్టికల్లో ఉపయోగపడుతుంది, థియరీ కాన్సెప్ట్లో కూడా ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ని రేపటి క్లాస్లో మనము చెప్పుకుంటామమ్మా. ఓకేనమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కన్సల్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఉంటుంది. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ వీడియోస్ వాట్సాప్ గ్రూప్ నుంచి అందరైన పరిస్థితి ఉంటే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నోట్స్ రాయండి, చక్కగా చదవండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.